అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గాంధీ హాస్పిటల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీసీల హక్కుల కోసం ఆత్మహత్య యత్నం చేసుకున్న సాయి ఈశ్వరాచార్యని చూసేందుకు బీసీ సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు ఎవ్వరినీ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో గాంధీ హాస్పిటల్లో టెన్షన్ ఏర్పడింది. మరోవైపు ఆత్మహత్య యత్నం చేసుకున్న సాయి ఈశ్వర్ చెందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకుండా పోస్ట్ మార్టం కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. డెత్ డిక్లరేషన్ చేసిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలని మల్లన్న డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గాంధీ హాస్పిటల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీసీల హక్కుల కోసం ఆత్మహత్య యత్నం చేసుకున్న సాయి ఈశ్వరాచార్యని చూసేందుకు బీసీ సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు ఎవ్వరినీ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో గాంధీ హాస్పిటల్లో టెన్షన్ నెలకొంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నిన్న మేడ్పల్లి తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయం ముందు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వచ్చి తీన్మార్ మల్లన్నను కలవాలి అంటూ పట్టుబట్టడము, అతను లేడు, సాయంత్రం వరకు వస్తాడని తిరిగి నచ్చజెప్పి పంపిస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా తీవ్ర ఆవేశానికి లోనయ్యి తను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, 42% రిజర్వేషన్ అమలు చేయకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్తుందని, దీనిపై బీసీలు నష్టపోతా ఉన్నారంటూ మాత్రం తీవ్ర ఆవేశానికి లోనై తను తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ని ఒక్కసారిగా తన ఒంటిపై పోసుకొని తర్వాత నిప్పంటించుకొని అక్కడ రోడ్డుపైకి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న వాహనదారులు ఇమీడియట్ గా తను అడ్డుకొని తన ఒంటిపై ఉన్నటువంటి మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే 60-70% పైగా ఈ వ్యక్తి కాలిపోయి ఉండడంతో మెరుగైనటువంటి వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా తను ట్రీట్మెంట్ పొందుతూ ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఏ విషయంలో తను ఆత్మహత్య యత్నం చేసుకోవాల్సి వచ్చిందనే విషయంపై అక్కడికి వెళ్ళినప్పుడు వారి తోటి బంధువులు, మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా 42% బీసీ రిజర్వేషన్ కి సంబంధించి బీసీ ఉద్యమం కోసం తను ఆత్మ బలిదానం చేసుకున్నాడంటూ కూడా ఇతర పార్టీ నాయకులు గుర్తించడము, తోటి విద్యార్థి సంఘాలు కూడా ఈ విషయాన్ని వివిధ పార్టీ నాయకులకు తెలియజేయడంతో పెద్ద మొత్తంలో ఈ రోజు బీసీ నాయకులందరూ కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్లి గాంధీ ఆసుపత్రిలో అతన్ని పరామర్శించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే పోలీసులు భారీగా చేరుకొని ఎవరు కూడా నాయకులు ఇటువైపుగా రాకుండా మాత్రం తీవ్రంగా పోలీసులు ఆ ఏరియానంతా కూడా తన ఆధీనంలోకి తీసుకొని తన చనిపోయినటువంటి మరణ వార్త విషయం తెలిసినటువంటి వెంటనే ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా పోలీసులు వారందరూ కూడా చెదరగొట్టి తిరిగి ఆ డెడ్ బాడీని ఏదో రకంగా ఆ ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి సాయి ఈశ్వర్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. బీసీ ఉద్యమం కోసమే పెట్రోల్ పోసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా వారి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. చాలా రోజుల నుంచి ఈ 42% రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం అమలు చేయకపోవడము, కోర్టులో మళ్లీ తిరిగి పాత రిజర్వేషన్ల పద్ధతి ప్రకారంగానే ఈ ఎన్నికలకు వెళ్లడంతో తీవ్ర ఆవేశానికి లోనే తీన్మార్ మల్లన్నతో ఆ ఆవేశాన్ని తను షేర్ చేసుకుందామని, తను ఐడియాస్ అన్ని కూడా షేర్ చేసుకుందామని వచ్చినప్పుడు తను లేకపోవడంతో ఇంకా చేసేదేమి లేక తన ఆత్మ బలిదానమే కరెక్ట్ అంటూ తను ఫిక్స్ అయిపోయి ఆ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా వారి కుటుంబ సభ్యులకు పోలీసులకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సాయి ఈశ్వర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. గతంలో నుంచి ఈ బీసీ నినాదంతో కొంత గట్టిగా పబ్లిక్ లోకి వెళ్తున్నటువంటి వ్యక్తి అనేది మాత్రం రాజకీయ నాయకులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ మరణించాడంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. కాబట్టి భారీ మొత్తంలో బీసీ సంఘాలు అక్కడికి చేరుకుంటా ఉంటుంటే
పోలీసులు మాత్రం ఎవరికి అనుమతి లేదంటూ కూడా అక్కడి కట్టడి చేసి బీసీ నాయకులందరూ కూడా అక్కడి నుంచి తిరిగి పంపివేస్తున్నట్టుగా తెలుస్తుంది. గాంధీ ఆసుపత్రిలో మాత్రం ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గాంధీ హాస్పిటల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీసీల హక్కుల కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సాయి ఈశ్వరాచారిని చూసేందుకు బీసీ సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు ఎవ్వరినీ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో గాంధీ హాస్పిటల్లో టెన్షన్ ఏర్పడింది. మరోవైపు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సాయి ఈశ్వరాచారి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకుండానే పోస్ట్ మార్టంకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. డెత్ డిక్లరేషన్ చేసిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలని మల్లన్న డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీసీల హక్కుల కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సాయి ఈశ్వరాచారిని చూసేందుకు బీసీ సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు ఎవ్వరినీ లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో గాంధీ హాస్పిటల్లో టెన్షన్ ఏర్పడింది. మరోవైపు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సాయి ఈశ్వరాచారి మృతి చెందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకుండా పోస్ట్ మార్టంకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. డెత్ డిక్లరేషన్ చేసిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలని మల్లన్న డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. సాయి ఈశ్వర్ చనిపోయినటువంటి విషయాన్ని అఫీషియల్ గా వైద్యులు దాన్ని అనౌన్స్ చేసిన తర్వాతనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయాలంటూ మాత్రం రాజకీయ నాయకులు, తీన్మార్ మల్లన్న, వివిధ బీసీ సంఘాల నాయకులంతా కూడా ఇదే డిమాండ్ చేస్తూ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎలా చనిపోయాడు, ఎప్పుడు అడ్మిట్ అయ్యాడు, దేని కారణంగా చనిపోయాడు, ఆ వివరాలను కూడా అందజేసిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించాలి. బీసీ ఉద్యమానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఎన్ని రోజుల పాటు ప్రశాంతంగా బీసీ ఉద్యమం సాగుతూ ఉంటుంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇంకా బీసీలకు ఈ స్వేచ్ఛ రాకుండా, బీసీల రిజర్వేషన్ అమలు అవ్వకుండా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ తను తీన్మార్ మల్లన్నని కలిసి తీన్మార్ మల్లన్నతో ఆ విషయాన్ని తెలియజేసుకొని బీసీ ఉద్యమాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా నిన్న మేడిపల్లి తన క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లి అక్కడ తీన్మార్ మల్లన్నను కలిసేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి ఈ ఆత్మ బలిదానం అనేది మాత్రం బీసీ సంఘాలు దీన్ని తీవ్రంగా ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నాయి. ప్రభుత్వం 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. కానీ ఎన్నికల్లో మళ్ళా పాత పద్ధతి ప్రకారంగానే వెళ్తా ఉంది. మళ్ళీ బీసీలకు అన్యాయం జరిగింది. మళ్ళీ తిరిగి ఓసీలకే రాజ్యాధికారం దక్కుతా ఉంది. బీసీలు అన్యాయానికి గురవుతా ఉన్న ఒక నినాదంతో సాయి ఈశ్వర్ నిన్న
అక్కడికి చేరుకొని మల్లన్నతో కలిసి బీసీ ఉద్యమాన్ని ఇంకాస్త ఉధృతం చేసేటువంటి ప్రయత్నం చేశారు. తను నిన్న ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేసి గాంధీ ఆసుపత్రిలో చేరిన తర్వాత అతనికి వైద్య పరీక్షలు సీరియస్ గా అతనికి మెరుగైనటువంటి వైద్యం కొనసాగుతున్నటువంటి క్రమంలో అతను చనిపోయాడంటూ తన కుటుంబ సభ్యులకు గాంధీ వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఏమాత్రం సమాచారం లేకుండా ఆ చనిపోయినటువంటి వ్యక్తిని పోస్ట్ మార్టానికి తరలించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థులు, రాజ్యాధికార పార్టీ, బీసీ నాయకులందరూ కూడా అక్కడికి చేరుకొని ముందుగా డెత్ డిక్లరేషన్ ని ప్రకటించి అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించాలంటూ మాత్రం పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తూ గాంధీ ఆసుపత్రికి ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలందరూ కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నట్లయితే హైదరాబాద్ లో మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అందుకే పోలీసులు ఆ డెడ్ బాడీని అక్కడి నుంచి ఫాస్ట్ గా సాయి కిరణ్ ఇంటికి తరలించాలని, వారి కుటుంబ సభ్యులని వెంటనే ఇక్కడి నుంచి కూడా వెళ్లాలంటూ మాత్రం పోలీసులు సూచిస్తూ ఒక పక్క వీరిని అడ్డుకొని ఏ ఇష్యూ అవ్వకుండా మాత్రం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తను చనిపోయాడని ఒక విషయాన్ని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు, వైద్యులకు తెలియజేశారు. కానీ అఫీషియల్ గా డెత్ డిక్లరేషన్ చేయాలి అనేది మాత్రమే ఈ రాజ్యాధికార పార్టీ నిర్మాణ అధ్యక్షుడితో పాటు బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఆందోళన చేస్తూ ఇదే విషయం పైన పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్ గాంధీలో రాకూడదు అంటూ మాత్రం పోలీసులు వీరందరినీ కూడా చెదరగొట్టి ఆ డెడ్ బాడీని ముందుగా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బీసీ ఉద్యమం చాలా రోజులుగా తెలంగాణలో శాంతియుతంగా, పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ పద్ధతిలో మాత్రమే సాగుతా ఉంది. ఈ రోజు ఒక యువకుడు బీసీ ఉద్యమం కోసం, బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు హైదరాబాద్ లో ఒక విషయం తెలిసిన తర్వాత బీసీలు, బీసీ సంఘాలందరూ కూడా గాంధీ వైపుగా తరలి వస్తా ఉన్నారు. వీళ్ళందరినీ ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ 8th, 9th ఇప్పటికే జీ సమ్మిట్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేశాల్లో ఉన్నటువంటి ముఖ్య అతిథుల్ని భారతదేశానికి పిలిపించి ఘనంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మళ్లీ తిరిగి ప్రభుత్వం వైఖరిని వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక యువకుడు రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి విషయం రాష్ట్రం అంతా కూడా స్ప్రెడ్ అయినటువంటి వెంటనే ఈ జీ సమ్మిట్ కి కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ఇప్పటికీ అలర్ట్ అయ్యి ఎవరు కూడా అడ్డుకోకుండా, ఎవరు కూడా జీ సమ్మిట్ వైపు దూసుకెళ్లకుండా, ఇబ్బంది కలగకుండా మాత్రం అన్ని వైపుల నుంచి కూడా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గాంధీలో ఉన్నటువంటి విద్యార్థి మృతదేహాన్ని, బీసీ ఉద్యమం కోసం చనిపోయినటువంటి యువకుడి మృతదేహాన్ని సైలెంట్ గా పోలీసులు తరలించి తన స్వగ్రామానికి చేర్చేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. బీసీ సంఘాలు ఇప్పటికే అక్కడికి చేరుకొని డెత్ డిక్లరేషన్ తర్వాతనే పోస్ట్ మార్టం చేయాలి అంటే మాత్రం ఆందోళన చేపడతా ఉన్నారు. కాబట్టి గాంధీలో నెలకొన్నటువంటి పరిస్థితులపై మాత్రం పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఈ బీసీ సంఘం నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము ఖచ్చితంగా ఈ బీసీ నినాదాన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్తాం. రవితేజ, హాస్పిటల్ వర్గాల నుంచి గానీ, అఫీషియల్ గా ప్రభుత్వం తరపు నుంచి గానీ ఎవరైనా అసలు ఈ విషయంపై స్పందిస్తున్నారా? ప్రభుత్వం నుంచి ఆసుపత్రి వర్గాలు ఇప్పటివరకు అఫీషియల్ డిక్లరేషన్ ఎక్కడ కూడా వీళ్ళు ప్రకటించిన పరిస్థితి కనిపించట్లేదు. ఓన్లీ ప్రతిపక్ష నాయకులు, బీసీ నాయకులు, తిన్మార్ మల్లన్న టీం సభ్యులు మాత్రమే రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్లి ఏం జరిగిందని ఆరాధించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు G20 సమ్మిట్ ఏర్పాట్ల హడావిడిలో ఉంది కాబట్టి ఈ విషయంపై ఇప్పటి వరకు అసలు ఆరా తీసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా అక్కడికి వెళ్లి ఏం జరిగిందని ఒక వివరాలు కూడా తెలుసుకోకపోగా తిరిగి ఘనంగా ఏర్పాట్ల పైన విలీనమై ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రజా సంఘాలు, పొలిటికల్ సంఘాలు, బీసీ నాయకులు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఒక మనిషి ఆత్మహత్య చేసుకొని మీరు తీసుకున్నటువంటి నిర్ణయంతో కొనా ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్కరైనా వచ్చి పరామర్శించారా అంటూ మాత్రం వివిధ రాజకీయ సంఘాలన్నీ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. దీనిపైన ఇప్పటికైనా కాంగ్రెస్ తరఫున ఎవరన్నా అక్కడికి వెళ్లి ఏం జరిగింది అనే ఒక విషయం తెలుసుకొని పూర్తిగా అది అధిష్టానానికి షేర్ చేయాల్సినటువంటి బాధ్యతగా కనబడతా ఉంది. ఇప్పటికీ వైద్యులు కూడా ఈ వ్యక్తి చనిపోయినటువంటి అఫీషియల్ డిక్లరేషన్ కూడా ప్రకటించలేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు రావాలి అనే ఒక డిమాండ్ ఒక పక్క, వైద్యులు దీనిపై అఫీషియల్ గా డెత్ డిక్లరేషన్ ని ప్రకటించాలని ఒక పక్క, బీసీ ఉద్యమంలో అణచివేత కార్యక్రమం సాగుతా ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో మళ్లీ పాత పద్ధతి ప్రకారంగానే ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ ఎన్నికలను రద్దు చేయాలంటూ మాత్రం బీసీ సంఘాలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. సాయి
ఆత్మహత్య తర్వాత తను చనిపోయినటువంటి మరణ వార్తతో మాత్రం గాంధీలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా కనబడతా ఉంది. రేహానా. ఓకే ఓకే రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.